పాలవి ఇచ్చెనో తెలుగు భారతిలో మురిపాలనిచ్చెనో కేలుననుగ్గుబట్టెనో కేలుననుగ్గుబట్టెనో మృగీ మదమందున నిగ్గుబట్టెనో కేలుననుగ్గుబట్టెనో మృగీ మదమందున నిగ్గుబట్టెనో లాలలు మోసెనో లాలలు మోసెనో సుఖ విలాలిత భోగి ఫలాలు మోసెనో లాలలు మోసెనో సుఖ విలాలిత భోగి ఫలాలు మోసెనో చాలనలేని చాలనరాని పద్యసుమ సౌరభముల్ వెదజల్లె గుండెలన్. అవధాన కళ లేకపోతే ఈవేళ అవధాన రంగంలో శిఖరాయమానులైనటువంటి వ్యక్తుల పేరు మీద జరుగుతున్న ఆరాధన ఉత్సవానికి అధ్యక్షత వహించే యోగ్యత ఉండేది కాదు. అందుకని మా నాన్నగారికి నమస్కారం, ఆ కళను నాకు ఆశీర్వదించి ఇచ్చినందుకు. ఇక ఆ పైన కొప్పరపు కవుల గురించి ఏటా మనం చెప్పుకుంటూనే ఉన్నాం. నిజంగా మాశర్మ అనేటువంటి ఒక దౌహిత్రుడు లేకపోతే కొప్పరపు కవులకి 12 ఏళ్ల క్రితం దొరికిన ఒక్క పద్యం కూడా దొరికేది కాదు. అందులో అనుమానం ఏమీ లేదు. వారసులైన వాళ్ళందరూ మహాకవులకి, మహాపండితులకి, గొప్ప కళాకారులకి వారసులైన వాళ్ళు ప్రధానంగా దృష్టిలో పెట్టుకోవలసింది ఆస్తులు పంచుకోవడం కాదు, వాళ్ళ అస్తిత్వాన్ని, వాళ్ళ కళా వ్యక్తిత్వాన్ని పంచుకొని ప్రచారం చేయగలరు. దాని మీద కాపీ రైటు, దీని మీద కాపీ రైటు అని మాట్లాడడం కాదు ఎంతసేపు. వాళ్ళ పుస్తకాల మీదో, వాళ్ళ గానాల మీదో, వాళ్ళ సీడీల మీదో, వాళ్ళ క్యాసెట్ల మీదో వారసులకి హక్కు ఉంది అంటే వాటిని ప్రచారం చేయవలసిన బాధ్యత కూడా వారి ఏంది ఉంది. నిజానికి ఆయన దౌహిత్రుడు,
సెంటు పొలం గజము స్థలం ఏమీ దక్కే అవకాశం లేదు కూతురు కొడుకు అనుమానం వెళ్ళ. అప్పటికి అంటే ఎన్టీ రామారావు గారు పుట్టల, ఆడపిల్లలకి ఆస్తి హక్కు లేదు వాళ్ళ అమ్మగారికి పెళ్ళయ్యే సమయానికి. ఏమీ లేకపోయినా సరే ఉన్న ఉద్యోగం మీద సంపాదించుకున్న జీతాన్ని కరిగించైనా సరే, ఇందాక ఏదో నాతో మాట్లాడుతూ 3 నెలల జీతం పోయింది అనుకుంటాం ఏమిటండి అన్నాడు ఆయన. ఇప్పుడు అంత తేలిక విషయమా అది? 3 నెలలు పోతే ఒప్పుకోమనం, 3 నెలల జీతం పోతే ఒప్పుకుంటామా? అంత తేలిగ్గా దాన్ని భావిస్తూ మాతామహుల యొక్క సాహిత్యాన్ని విశేషంగా ప్రచారం చేసి ఇప్పటికే 10కి పైగా పుస్తకాలు వారివి ప్రచురించి లక్షల పద్యాలను ఎలాగైనా సరే జాతికి అందించాలనేటువంటి తపన పడుతున్నటువంటి మహానుభావుడు, నిజంగా మనవడు కాదు మహానుభావుడు. అతనికి ముందుగా చిన్నవాడైనా నమస్కారం చేస్తున్నాను. ఇక కొప్పరపు కవుల యొక్క పద్యధాటి గురించి మనం చెప్పక్కర్లేదు. పైగా ప్రత్యేకమైన ప్రసంగం ఎలాగో ఉంది. మా అన్నగారు మేడసాని మోహన్ గారు నాకు వదిలిపెట్టేశారు ఈవేళ దాన్ని. నిజంగా ఆయన చెయ్యాలేదు, ఆయన నాకు వదిలేశారు. తమ్ముడు నువ్వు చూసుకో అని. సరే చూసుకుందాం తర్వాత. ప్రస్తుతానికి ఒక్క మాట చెప్పి మనం పురస్కార ప్రదానానికి ప్రవేశం చేద్దాం. ముందుగా మహాచిత్రకారుడు, మహాదర్శకుడు, వేదవేద్యమైనటువంటి వేదవేద్యుడైన భగవంతుడు మళ్ళీ పుడితే రామాయణం మళ్ళీ పుట్టిందిట. వేదం మళ్ళీ పుట్టాలి కాబట్టి రాముడు పుట్టగానే రామాయణం పుట్టిందిట. మరి రాముడు పుట్టినప్పుడు రాముడి మీద చిత్రాలు తీసే వ్యక్తి, రాముడి మీద చిత్రాలు గీసే వ్యక్తి కూడా పుట్టద్దా అని ఆ వైకుంఠం నుంచి బాపువుని మనకి పంపించారు. కొంతకాలం ఆ మహానుభావుడు యొక్క ప్రతిభని మనం ఆస్వాదించగలిగాం, శాశ్వతంగా ఆస్వాదిస్తాం చిత్రాల రూపంలో. మళ్ళీ వైకుంఠస్వామికి ఏం కోరిక కలిగిందో కానీ ఆయన ప్రత్యక్షంగా నా దగ్గరే పెట్టుకోదలుచుకున్నాను అని తీసుకెళ్ళిపోయాడు ఆయనకి. అటువంటి బాపు గారికి ఒక్క 2 నిమిషాలు మనం శ్రద్ధాంజలి ఘటించి తర్వాత సభను నడిపిస్తాం. ఆంధ్రులందరి నివాళిని, ఆంధ్రుల సాంస్కృతిక రాజధాని అయినటువంటి ఈ సాగర తీరం నుంచి మనం సమర్పణ చేస్తూ, బాపు అనగానే ఒక్క మాట, రాముని కురులే కుంచెగా, రాముని కురులే కుంచెగా, ఆ మారుతి హృదయ పటమునందు, ఆ మారుతి హృదయ పటమునందు ఈ బాపు ప్రేమయు భక్తియు వర్ణములై మెరయగా, రాముని అలకలే కుంచెగా, ఆ మారుతి హృదయ పటమునందు ఈ బాపు ప్రేమయు భక్తియు వర్ణములై మెరయగా, చిత్రకళలనందించెనుగా, ఆ మారుతి హృదయ పటమునందు ఈ బాపు ప్రేమయు భక్తియు వర్ణములై మెరయగా, చిత్రకళలనందించెనుగా అని పద్యంలో కూడా అమరచిత్రకారుడికి శ్రద్ధాంజలి ఘటిస్తూ, నుయ్యి పూడును గుడి కూలును చెడనిది పద్యం ఒక్కటే అన్నాడు. కాబట్టి బాపు కీర్తి చిరస్థాయిగా నిలబడేలా పద్యంలో శ్రద్ధాంజలి ఘటిస్తూ, అద్భుతమైన ధార, కొప్పరపు కవుల గురించి నా భావన కూడా చెప్పాలి కాబట్టి అద్భుతమైన ధార. ఎందుకంటే ఎంత గొప్ప వ్యక్తి అయినా ఆ రంగంలో ఉన్న మరొకడు మెచ్చుకుంటేనే అది గొప్పవాడి కింద లెక్క. ఆడది మెచ్చిందే అందం అన్నారు, అవధానం మెచ్చిందే అవధానం అన్నారు. అందుకని లెక్క. అద్భుతమైన ధార పరమాద్భుత ధారణ, అద్భుతమైన ధార పరమాద్భుత ధారణ, ప్రౌఢభావ సంపద్భృత పద్యపూరణ,
ప్రౌఢభావ సంపద్భృత పద్యపూరణ స్వభావ మనోహరమైన శైలి. ప్రౌఢభావ సంపద్భృత పద్యపూరణ స్వభావ మనోహరమైన శైలి. విద్వద్భిషగా ఆత్మతృప్తి బహుధా గయిసేయు సమాసధాటితో. విద్వద్భిషగా ఆత్మతృప్తి బహుధా గయిసేయు సమాసధాటితో. సద్భవనము శారదకు సద్భవనము గట్టిరట సద్భవనాన గొల్చిరట శారదను. సద్భవనాన గొల్చిరట శారద కొప్పరపున్ కవీశ్వరు. సద్భవనాన గొల్చిరట శారద కొప్పర పుంగవీశ్వరు. భారతీయ సంగీత శిఖరానికి హిందూస్థానీ మొగటమైనటువంటి పండిట్ జస్రాజ్ గారికి పురస్కార ప్రదానం జరుగుతున్న సందర్భంగా ఈ 12 ఏళ్లుగా పడుతున్నటువంటి కష్టాలో సుఖాలో ఏం చెబుతాడో మాశర్మ గారు చెబుతారు, మనం విందాం.